మిత్రులారా, ఎలుకల బాధ కోసం ఇల్లు కాలబెట్టే అనేటటువంటి నానుడి మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. అది మన సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారికి అయితే చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందేమో. అది ఎందుకంటే మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2,00,000 మంది ఓటర్లు ఉన్నాము. అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల మరాఠీ పుస్తకం తీసుకొని మరాఠీ నేర్చుకుంటే మేము అందులో కలిసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. అంటే నిధులు ఇస్తలేరని మమ్మల్ని మహారాష్ట్రలో కలిపేస్తాం, మేము మరాఠీ బాగా మాట్లాడతాము అంటే అది సరైన పద్ధతి కాదు. మహారాష్ట్ర పక్క ప్రాంతం కాబట్టి మరాఠీ అనేటటువంటి ప్రభావం ఉంది. సరే, మహార్ అనే సర్టిఫికెట్ లేదు, మరాఠీ మాట్లాడే వాళ్ళకి ఆ సర్టిఫికెట్ కోసం పోరాడండి. నిధులు వస్తలేవు, మహారాష్ట్రలో తీసుకుపోతా అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మహారాష్ట్రలో కలవనిక కాదు కదా. నీ వల్ల నిధులు తేవడం చేత కాకుంటే రాజీనామా చేయి, వేరే వాళ్ళు వచ్చి పాలిస్తారు. రాజు పోతే రాజరికం ఆగుతుందా? కాదు కదా. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, చదువుకున్న వాడిని, రాజకీయం అంటే ఎంతో చూపిస్తా. నేను ఒక కోల్లాగను, ఇంకొక కోల్లాగ జోడైతే నాకు 2 జోడెడ్లు కలిసి 100 కోట్లు నిధులు మోడీ దగ్గర నుంచి తెచ్చి సిర్పూర్ నియోజకవర్గాన్ని అద్దం లెక్కల తయారు చేస్తాను. ఏమైంది నీ కోల్లాగా? ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుందా, సహకరించలేదా తర్వాత సంగతి. మీరెందుకు కేంద్రం నుంచి నిధులు తేవడం లేదు, మీరెందుకు సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం లేదు, మీరు వీటినన్నిటినీ మీరు చూసి మాట్లాడండి. 100 కోట్ల నిధులు అన్నారు, ఎక్కడైనాయి, ఏమైనాయి? వాటిని తెలుసుకొని పాలించండి. హాస్యాస్పదమైనటువంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడకండి, నవ్వొస్తుంది ప్రజలకు, సిర్పూర్ ప్రజలకు.